టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం ముస్లిం మైనార్టీల మధ్య తగువులు పెట్టొద్దని సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, కార్యదర్శి పాల్గునా కుమార్, టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్ నాయుడు టీడీపీ నాయకులతో కలిసి ముస్లిం మైనార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కొందరు అభిమానులు రెచ్చగొట్టేలా బ్యానర్లు కట్టారని, బ్యానర్ తొలగించాలని కోరిన వారిపై దాడి చేశారన్నారు. కొందరు వ్యక్తుల మాట ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ సంఘటనను మాజీ ఎమ్మెల్యే రాజకీయ స్వార్థం కోసం మైనార్టీ వర్గాలపై జరిగిన దాడిగా పేర్కొనడం సమంజసం కాదన్నారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం మైనార్టీల్లో చిచ్చు పెడితే ముస్లిం మైనారిటీలు ఏకమై తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. మృతి చెందిన ఉమార్ కుటుంబానికి పాకాల ముస్లిం మైనార్టీ తరపున పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డిలు ₹1,00,000 స్వయంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఓడిపోయి ఆ బాధలో ఉండి మనం గెలిచిన సంతోషంలో ఉన్నాము. దాన్ని ఎలాగైనా మనం నాశనం చేయాలనే ఉద్దేశంతో మతాల మధ్య చిచ్చురేస్తున్నారు. మొన్నటి ఉన్న బాగ్రాపేటలో ఒక దళిత బాలిక మీద జరగని రేపుని జరిగింది అని చెప్పుకొని కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఏకంగా మతాల మీద చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన ముస్లిం సోదరులు సహించకూడదు. దీన్ని మా ముస్లిం సోదరుల తరఫున, మా ముస్లిం మతం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నీచ రాజకీయాలు దయచేసి మానుకోండి. ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇటువంటి తప్పుడు నీచ రాజకీయాలు చేస్తే ఈ పార్టీ అనేది భూస్థాపితం అవడం ఖాయం. కాబట్టి దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మీరు చేసే రాజకీయాలు మాకు తెలుసు. మీరు మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కానీ మేమంతా ఐక్యమత్యంతోనే ఉంటాము. దయచేసి ఇటువంటి మానుకోవాలని కోరుతున్నాము. పార్టీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అడ్మిషన్ ఏమిటంటే ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఒక పద్ధతి అనేది ఆయన ఒక అడ్మిషన్ అనేది ఆయన ఫస్ట్ నుంచి అక్కడ ఈ ఇప్పుడే కానీ ముందు వచ్చిన సీఎం ఉన్నప్పుడు అదే మొదలుపారు. కానీ ఇప్పుడు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని నాణ్యత గారు ఎట్టాలంటే ఆయన ఏమి చెబితే అదే నిష్ట. ఇది అన్యాయమో అన్యాయమైన అక్కడ అన్యాయమే. ఎవరున్నా మన పబ్లిక్లో కూడా ఏమన్నా వేరే విధంగా అది కొద్దిగా మాట్లాడతాం కూడా ఆయన అర్థం చెప్తారు. ఏమన్నా నీ పద్ధతి అనేది అంటా ఉంటారు. అంత పద్ధతి అయిన మనిషి మన ఎమ్మెల్యే గారు ఆయన్ని భ్రష్టు చేయాలని వచ్చాడు. ఆయన్ని కించపరిచి ఆయన మన 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 అతనికి చెడ్డ పేరు రావాలనే సిద్ధంతో ఈ పోటీకి చేసే పనులకు చాలా పద్ధతి కాదు. ఎందుకంటే మన ముస్లిమ్స్ ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్లో వాళ్ళ పార్టీ వాళ్ళు, మన పార్టీ మనం అల్లాదే వల్ల మన నారాయణ గారు మంచి మెజార్టీ గెలిచారు. మన చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీ మంచి మెజార్టీ గెలిచారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? ముస్లిం పెట్టాలంటే ఇది అంత పద్ధతి కాదు. ఎందుకంటే పద్ధతి మార్చుకుంటే పద్ధతి బాగుంటుంది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాము? ఆయన ఏం చెప్పినాడు పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో మన పిల్లలకి నాణ్యత కూడా అదే మళ్ళీ జరుగుతూ ఉంది. మన 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 పార్టీ లీడర్ గారు నారాయణ కూడా అదే మరి ఎవరిని ఏం చేయాలా, ఎక్కడ ఏం చేయాలని అది ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నది. అందువల్ల మన ముస్లిమ్స్ అంతా నా విన్నతి ఏమనంటే ఇది ఏమి చేసుకున్నా గౌరవ సుందరి నియోజక శాసనసభ్యులు శ్రీ పురోటి నానియాత గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము, మన ఈ చంద్రగిరి నియోజకవర్గము సంక్షేమము, అభివృద్ధి అనే 2 పాదాలపైన సమతులంగా నడుస్తాను. దాన్ని ఎట్టయినా దెబ్బతీయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు ఇట్లాంటివి ఎల్లకాలం పనికిరావని చెప్పి మేము ముస్లిం మైనారిటీ సోదరులు అందరి తరఫున మేము నిర్ణయించుకుంటున్నాము. ఇప్పటికైనా మారకపోతే దానికి తగిన గుణపాఠం అయితే చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఆలోచించుకోవాలి. మనస్సాక్షి ఉందా అని చెప్పి మనస్సాక్షితో చేసే రాజకీయం అని చెప్పి ఒకసారి మైనార్టీ సోదరులను ముందుకు తెస్తారు, ఒకసారి ఎస్సీ సోదరులను ముందుకు తెస్తారు. వీళ్ళ నుంచి ఎలాగైనా సరే బ్లేమ్ చేయాలి, ఎలాగైనా సరే నానియా గారికి వైసీపీ మన కూటమి ప్రభుత్వానికి మచ్చ తేవాలనే ఉద్దేశంతో చేసే పని. ఇలాంటి రాజకీయాలు పనికిరావు.
మీ కార్యకర్తలు కావచ్చు, మీ వైసీపీ సోదరులు కావచ్చు, నచ్చజెప్పుకోండి. అరే మనం ప్రజలు గుణపాఠం చెప్తున్నారు, ఇలా గెలిగే మనం ఈ స్థాయికి వచ్చాము. ఇప్పుడు కూడా ఇట్లాంటి పిలిచి రాజకీయాలు చేస్తా అంటే వాళ్ళకి ఇంకా మన బుద్ధి వచ్చేలా ఇంకా వాళ్ళ గుణపాఠం చెప్పండి. నచ్చజెప్పుకోవాల్సింది నేను అండగా ఉంటాను, నేను అడ్డుంటాను, మీరు ఎట్టే చేయండి అంటే సమంజసం కాదు. ఇది పక్కా ప్రీ ప్లాన్. ఎలాగైనా సరే గొడవలు కావాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిన్న గొడవ జరిగింది. అప్పుడు మేము కోటేశ్వరికి పోతే ఇదే కార్యకర్త కోటేశ్వరికి ఫోన్ చేసి ఆ కేసు ఎత్తుకోవద్దని చెప్పి మమ్మల్ని 7 రోజులు తిప్పించారు. అప్పుడు మేము మైనారిటీ కాదా, ఈ పొద్దు ఒక టీఏకని మైనారిటీ రద్దు జరిగిందని చెప్పి మీరు ఇంత రచ్చ చేస్తే అప్పుడు టీడీపీ వాళ్ళు పనికిరాని వల్ల మైనారిటీ కాదా, మేము ముస్లిమ్స్ కాదా, మీ ఫ్యామిలీ మెంబర్సే ముస్లిమ్సా, ఇవంతా న్యాయమే కాదు. అసలు వైసీపీ నాయకులకి ఇది న్యాయం కాదు, చాలా అన్యాయం. ఇది వాళ్ళు చేసే పరిపాలన చాలా అన్యాయమైన పరిపాలన. ఇది నాణ్యంగా వచ్చిన తర్వాత మా పరిపాలన బాగుంది మాకు. ఇది చాలా రచ్చరచ్చదాన్ని. ఇది అందరికీ నమస్కారం. అటువంటి క్రమశిక్షణ మారు పేరైన పార్టీని ఈ బురద బ్యాచ్ రాకునండి. ఈ బురద బ్యాచ్ ముస్లింలు అడ్డం పెట్టుకొని బురద లేదానికి ఎమ్మెల్యే గారి మీద వదిలేది, పార్టీ మీద వదిలేది, కూటమి ప్రభుత్వం మీద వదిలేది, బురద లేదని ప్రయత్నం చేస్తారు. ఎటువంటి ప్రయత్నం అంటే సినిమాలను అడ్డం పెట్టుకొని సినిమాలకు ముస్లిం అనేవారు దూరము, సినిమాలకు ముస్లిం అనేవారు దూరము. అటువంటి వాళ్ళని పట్టుకొని సినిమా ఫిక్స్ ద్వారా ఆయన చెప్పినారు ఏదో సరదాగా వేసుకున్నారంట. సినిమా ఫిక్స్ సరదాగా వేసుకున్నారు. ఆ సరదా వెనకాల పాత్ర ఎవరుతున్నది, ఆ సరదా వెనకాల పాత్ర ఎవరుతున్నది ప్రజలందరూ గమనించాలి. సరదాగా వేసుకున్న బ్యానర్ మీద నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి 20,000 డబ్బు ఇచ్చి, ఎందుకంటే మేము ప్రధానంగా కొట్లాడుతున్నాం, మనం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో మీరు కొట్టమిట్లాడుతున్నారు. దాన్ని తెచ్చి ఒకటి డబ్బులు కొట్టారు, డబ్బులు ఇచ్చి కలెక్షన్ ముందు ఇమాములు కొన్నారు. ఇమాములు కొన్ని తప్పుడు మెసేజ్లు పంపించారు. ముస్లింలు దూరం చేస్తారు, ముస్లింలు భారతదేశం నుంచి వెళ్ళబడేస్తారు అని చెప్పి తప్పుడు మెసేజ్ ఇమాములు మాలో కొంతమంది స్వార్థపడుతున్నారు తెలుసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరు మసీదులో మాట్లాడించారు, వీళ్ళలో మాట్లాడించారు. కానీ మీ ప్లాన్ అనేది మీ వ్యూహం మదించబోయేసరికి మీరు ఓడిపోయారు. మిమ్మల్ని పూజక ప్రకారం పూగా పారేశారు ప్రజలు. పారేసిన తర్వాత కూడా మీరేం చేస్తున్నారు, మళ్ళీ ముస్లింల మీద ప్రయోగం చేస్తున్నారు. ముస్లింలు అంటే అందరూ ఐకమత్యంగా ఉంటారు, ముస్లింలు అంటే ప్రశాంతంగా ఉంటే ఎవరు ముస్లింలు వాళ్ళ మీద మీరు ప్రయోగం చేస్తారు. ప్రయోగం చేసి వాళ్ళ ముస్లింలు విడగొట్టి మీరు ఏం చేయాలంటే తక్కువ ముస్లింలు కానీ ఏ జాతి వాళ్ళు కానీ గుర్తుగా విడగొట్టి మీరు వాళ్ళకే వర్గాల్లో చిచ్చు పెట్టి మీరు రాజకీయం చేస్తారు. మీ పద్ధతి మానుకోండి. ఇప్పటికే మిమ్మల్ని పత్రికలు ఎక్కువగా పారేసారు. ఇంకా కాలకి వేసి ఒక్కగా చూసుకోండి. మీరు ఆ భూమిలో కాలకి పైన పత్రికలు ఎక్కువగా పారేసారు. ఇంకా ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే కాలకి వేసి తొక్కేస్తారు ప్రజలు. రాబోయే కాలంలో కాలకి వేసి తొక్కుతారు. ఇటువంటి రాజకీయాలు మానుకోండి. మీరు మీ రాజకీయం ఎటువంటిదంటే కొట్టడము, తిట్టడము, వెనక్కి చూసుకోండి. ఒకసారి మీ ప్రభుత్వంలో జరిగేదని ఎవరెవరు బాధ్యులు ఉన్నారు రాష్ట్రం మొత్తానికి. అబ్దుల్ సలాం అవుతారేమి చాలా మంది ముస్లింలు ఒక్కో రూమ్లో ఆక్రమించినారు. మీరు ప్రతి ఒక్కటి మీ రాజకీయం మీ ప్రభుత్వంలో నీచ రాజకీయం చేశారు. రాష్ట్రాన్ని బెస్ట్ పట్టించినారు. బెస్ట్ పట్టించిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అని చెప్పేసి మీకు మనసు ఒప్పడంలే. ఇంకా మనం రాలేమేమో జీవితంలో మన గవర్నమెంట్ పనిపోయింది, మన పనికి రావాలి. నీచ రాజకీయాలు మాట్లాడాలి. ఇటువంటి రాజకీయాలు మానుకోండి. అయ్యా జోరెడ్డి గారు, మాకు మా పెద్ద ఆయన, మా పార్టీ పెద్ద ఆయన జోరెడ్డి గారు అనే ఒక పదాన్ని మాకు నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు. గారుని సంబంధించేది ఒరే గరే అనేది మా పార్టీలో లేదు. గౌరవించేది మాకు నేర్పించారు. మా పార్టీనే క్రమశిక్షణ. అదే
పైకి తగ్గాలి. ఉండాలి. మీ మనస్సు గట్టిగా ఉండాలి. దేవుడికి ఆయుడు అద్భుతాలు చిన్న వయసులో ఉడుకుడుగా పరిగెత్తున్నాడు. దానికి అడ్డుకట్టేయండి, మీరు అడ్డుకట్టేయండి. తండ్రిగా మీరు బాధ్యత తీసుకోండి. అతన్ని అడ్డుకట్టేసి మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి, మీ లీడర్లు అదుపులో పెట్టుకోండి. లేదంటే ఇంకా ఇంకా నిజంగా మిమ్మల్ని ప్రజలు తొక్కేస్తాను. నేను ఈ మీడియా ముఖ్య సమావేశంగా నేను నిర్వహించుకున్నాను. బ్యానర్ వేశాం. ఆ బ్యానర్లో రాజకీయ నాయకుల్ని, ప్రశాంతంగా ఉన్న పాకాలమైన ప్రజల్ని, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే విధంగా రాజకీయాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి ఎలాగైనా సరే గొడవకు లాగాలనే ఉద్దేశంతో ఆ వైసీపీ స్థానిక నాయకులు వారు వ్యవహరించారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, సినిమాలకి రాజకీయాలకి ఏం సంబంధం? ఆ రోజు కూడా చివరికి భాస్కర్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా మీరు బ్యాన్ వేయండి. అలాంటిది మీరు సినిమాలు బ్యాన్ వేయకపోతే మీ ఉద్దేశం ఏంటి? కావాలనే గొడవకు లాగడం. మీ పాలసీలు రెండు. ఒకటి దాడి చేయడం. ఎలక్షన్కి ముందు పులువర్తి నాని గారు గెలవబోతున్నారని చెప్పి వారిపైన దాడి చేస్తుంది మీరు కాదు. ఒకటి దాడి చేయడం. అలా కాని పక్షంలో దెబ్బలు తినైనా సరే, గొడవకు లాగినా సరే నాని గారికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకున్నాం ఈ పాలసీలు. రెండు, దాని తర్వాత టీడీపీ కూటమి నాయకుడికి ఎంతో వివరంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ప్రీ ప్లాన్గా చివరెడ్డి మోహన్ రెడ్డి గారు వచ్చి వారిని పరామర్శించినట్టుగా వ్యవహరించి మీకు నేను అండగా ఉంటాను అని చెప్పే మాట. ఎందుకు అండగా ఉంటాను? తప్పు చేస్తే ముస్లిం తప్పు చేయనా తప్పే, ఒక హిందూ సోదరుడు తప్పు చేయనా తప్పే కదా. మీ స్థానిక నాయకులు, మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు తప్పు చేశారు. మీరు వాళ్ళని దండించడం పోయి నేను మీకు అండగా ఉంటాను అంటే ఏమి ఉద్దేశం ఇది? ఇంకా ఇలాంటి గొడవలు రెచ్చగొట్టే వారికి మీకు గొడవ కాదండి, నేను మీకు అండగా ఉంటాను మీ ఉద్దేశము. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మీరు ఏం తెలియజేద్దామనుకుంటున్నారు? దాని తర్వాత ప్రశాంతంగా ఉంది పాకాలను, ఎటువంటి గొడవలు లేవు. ఎలాగైనా సరే ఇప్పుడు కుటుంబం అంటే చిన్న చిన్న గొడవలు ఉండడం కాదు. మీ వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఎట్లుంటుందంటే సందు దొరికితే గుంతలు పడతామా అని చూస్తాం, సందు దొరికితే గుంతలు పడతామా అని చూస్తాం. వైసీపీ నాయకులు తీరేటువంటి దాడి చేస్తారు, దాడి చేయించుకుంటారు. దాన్ని మళ్ళా ఏదో పెద్ద ముస్లిం మైనార్టీ వర్గాన్ని మొత్తాన్ని లాగి రాజకీయం చేద్దామనుకోవడము ఇది ఖచ్చితంగా మీ అవివేకము. మీ విధంగా చేయడం సమంజసం కూడా కాదు. ఎప్పుడు కూడా మనస్సాక్ష్యం ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా అంటే మనస్సాక్ష్యం ముఖ్యం. ఈ 1-2 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1-2 కుటుంబాలు ఏంటంటే ఎవరైనా ఇస్తే తింటాము, ఎవరైనా లాగి తింటాము అనే దీంట్లోనే ఉంటారు. కానీ వాళ్ళు బతుకుతారు చూసుకోండి, వాళ్ళు జీవనాలు చూసుకుని బతికే వాళ్ళు లేరు. దానివల్ల ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వం 10 ఏళ్ళగా కష్టపడినాం, 10 ఏళ్ళగా ఆయన వెనుకలు ఉన్నాం, 10 ఏళ్ళగా మేము దెబ్బలు పెట్టినాం ఆయన గురించి. ఇప్పుడు మేమంతా బాగున్నాము, మేము బాగా పడిపోతాం అనేసి ఉద్దేశంతో మమ్మల్ని అంతా రెచ్చగొట్టి ముస్లిమ్స్ దీన్ని ఇది చేయాలనేసి చూస్తూ ఉన్నాం. ముస్లిమ్స్ ఎట్లా అంటే ఒకసారి మాటించి ఒకసారి చేరిపోయినారంటే ఎవరు కానీ ఎంత దూరమైనా పోతారు. చెడు పనికి పోరు, మంచి పనికి ఎంత దూరమైనా పోతారు. చెడు పనికి ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళని ఆడ పోయాలో ఆడ పోయేస్తారు. అటువంటి
ఇది వారు కొంతమంది ఉన్నారు. అయినా మాకు ఆ ఉద్దేశం లేదు. అదంతా మాకు నాణ్యంగా నేర్పించినాడు. ఓపికతో నేర్పించి ఓపికతో చెప్పి అన్ని ఏ విధంగా దోషణం చేయకుండా మంచిదనంగా చేయాలి, మంచిదనంగా చేసుకొని ఇప్పుడు మా చిన్న విద్యార్థి ఇక్కడ జరిగిన పరిణామాలను చూస్తే కొన్ని ఉద్దేశాలు పెట్టుకొని రాజకీయాలలో ఎన్నో దృష్టిలు ఎన్నో పైకి వేసి ఇక్కడ ముస్లిం మనోభావాలు దెబ్బతీయాలని ప్రతిపక్ష వ్యక్తులు వైసీపీ నాయకులు కొన్ని సినిమాలు పెట్టుకొని సినిమా పోస్టర్ల మీద దుష్ప్రచారం చేసుకుంటూ వారిని కొద్దిగా రెచ్చగొట్టే విధంగా సినిమాలేంది రాజకీయం ఏంది అనేది ఉద్దేశించి ముస్లిం సోదరులు అది కొన్ని కుటుంబాలు వారిని ఉద్దేశించుకుని వాళ్ళని అర్థం పెట్టుకుని ముస్లింల మీద బురద తలచడం ఇక్కడ ఎంతవరకు న్యాయం కాదని ఆ కాలంలో ముస్లిం సోదరులందరూ ఒకరికొకరు ఒక సోదర భావంతో అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి పోతున్నాం. దాన్ని ఉద్దేశించి మా మధ్య చిచ్చు పెట్టాలని రాజకీయము చేయాలని ఏదో ఒక దృష్టి తీసుకొని రావాలి, ఏదో ఒక సమస్య తేవాలని ఉద్దేశించుకొని మన ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గారు వారి కుమారుడు వారు కొంతమంది పేటీఎం నాయకులు పెట్టుకుని అడ్డం పెట్టుకుని వారిని ఉద్దేశించి ఈ యొక్క గలాటాలు ఏర్పెట్టి ప్రశాంతంగా ఉన్న పాకాలలో దీన్ని రెచ్చగొట్టి ముస్లిం సోదరుల మీద అందరినీ ముందుకు లాగడం దీన్ని చాలా ఖండిస్తున్నాను. ఇది చాలా కరెక్ట్ కాదని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఇది చాలా దౌర్భాగ్యం, చాలా అరాచకం. ఆ ఉద్దేశం బట్టి మేమందరం ముస్లిం సోదరులు అందరూ ఖండిస్తున్నాం. సినిమాలు ముస్లింలకు వ్యతిరేకం. సినిమాలకు ఎవరు ముస్లింలు అవకాశం ముస్లింలు ఎప్పుడు ఇది ఉండరు. ఒక సన్నివేశము ఒక ఏదైనా దీనికోసం చూస్తారు తప్ప సినిమాలో ఎవరు ప్రాధాన్యత లేదు. దాన్ని కొన్ని వాక్యాలతో కొన్ని సమస్యలు తెచ్చిపెట్టి మా మధ్య రచ్చగొట్టి మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని గౌరవంగా చూసుకుంటున్న మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన పిల్లలకి నాని గారి మీద బురద చల్లడం మేము ఎంతవరకు న్యాయం కాదని మేము ఇది సభ్యత కాదని మేము మనవంగా గౌరవంగా వేడుకుంటున్నాం. కానీ ఇంకొకసారి ఈ యొక్క చర్యలకు పాల్పడిన ఈ యొక్క అరాచకాలు మనోభావాలు తీసుకొచ్చిన మేము దీన్ని సహించాం. మా మతాన్ని అడ్డం పెట్టి మా మనోభావాలు దెబ్బతీయకుండా మమ్మల్ని గౌరవంగా ఒకరికొకరు ఆనందంలో వల్లే కలిసి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని దాంట్లో ఉద్దేశం అంత ముస్లిం సినిమా పిక్చర్ ఏమి సినిమా అంటే ముస్లిం సినిమాలకు అనేది సినిమా అట్లాంటి దీంట్లో ముస్లింని పోస్టర్ సినిమా ముస్లిం ఏం చేశారు అదే జవిరెడ్డి ముస్లిం కనేసి ఏం చేశారనేసి ముస్లిం కామ్ చేశారు. ముస్లిం మేలు చేసిన చెవిరెడ్డి మోసపోయాడనేసి చేసినారు. కానీ ఏం మేలు చేసినారు అనేసి మోసపోయినారు అనేసి ఏం చేసి చేసినారు. ఇప్పుడు మొన్న ఒక దీంట్లో పిల్లోడు చనిపోయినాడు. చనిపోయి 6 నెలలు అయింది. వాడు చనిపోయి ఇంతగా పాలి పెట్టారు. వాటి నుంచి ఏమైనా చేసినారా, ఏమనేసి ఏమైనా చేసినారా, ఏం మేలు చేస్తున్నారు. వీళ్ళు బాగుండే ముస్లింలకు ఒకరికొకరు రెచ్చగొట్టి చేస్తున్నారు. ఇది న్యాయం కాదు, ఇది మంచిది కాదు. మంచిగా అయితే మన ముస్లింలకు అందరూ కూడా చెప్తున్నాం. ఇది రెచ్చగొట్టి చేసేపట్టి నేను బాగా అనుకొని ఒకరికి అనుకూలంగా బాగా కలిసిమెలిసి ఉండండి. ఒకరికొకరు రెచ్చగొట్టి కొట్లాడుకుంటే బాగా మంచిదంగా ఉండండి. లేకుండా ముందు ముస్లిమ్స్ చేద్దామా, ముస్లిమ్స్ మనం రుణపడినాము, వాళ్ళు మనకు చాలా మన పార్టీ బలోపేదానికి చాలా కృషి చేశారని నాతో చెప్పడం. నేను 21 లక్షల రూపాయలు వాళ్ళకు దామచర్లో ముస్లిం ఏరియాలో పైప్ లైన్ వేయడం జరిగింది. మరి అంతేకాకుండా మన ఎరంగారిపల్లి పంచాయతీ పట్టిపేటలో పైప్ లైన్, తర్వాత వాటర్, శానిటేషన్ కూడా ఇన్ని మంచి పనులు అభివృద్ధి పనులు ముస్లిం ఏరియాస్కే చేస్తున్నారు. ఎలాంటి వివక్ష లేకుండా తెలుగుదేశం పార్టీలో ముస్లిమ్స్ని ముందు పెట్టుకొని వాళ్ళే మనకు అండగా ఉంటారు, మనకు వెన్నెంత లాంటి వాళ్ళు ముస్లిమ్స్ అనే ఒక ఉద్దేశంతో పార్టీని బలోపేతం చేసడానికి దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ముస్లిం మైనారిటీస్ అనే ఒక దీంతో ఆయన ప్రతి ఒక్కటి మీకు ప్రయాణిస్తున్నారు. మరి మీరేం చేశారు గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వం మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు ముస్లిం ఏరియాస్లో మీరు చెప్పండి. మనసు మీరు చేసేసుకుని ఒక్కసారి చెప్పండి. దానికి పెద్ద ఉదాహరణ మన 6 నెలలకు ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు అంత ఇప్పుడు నేను వివరించాను అదంతా కూడా. మరి మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే, ముస్లిం మైనారిటీ సోదరుల పట్ల మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోండి.
ఒక 20,000 రూపాయలు తీసుకొచ్చి అన్యాయం చేసిన కుటుంబాన్ని పరామర్శించే బదులు అన్యాయం జరిగిన కుటుంబానికి ఏదైతే ఉందో వాళ్ళని వచ్చి పరామర్శించండి, మీ చిత్తశుద్ధి చాటుకోండి. మరి మీరంతా కూడా మన ముస్లిం నాయకులందరూ కూడా ఐకమత్యంతో ఏదైతే రికార్డు స్థాయిలో మనం మెజార్టీ తెచ్చుకున్నామో పార్టీకి, అన్నది 30 ఏళ్ళ తర్వాత ఒక ఎమ్మెల్యేని మనం ఇక్కడ తెచ్చుకున్నామో, మరి అదేవిధంగా అదే ఐకమత్యంతో ఎన్ని వ్యూహాలు పనినా కూడా ముస్లిం మైనార్టీస్ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని వ్యూహాలు పడినా దానికి ప్రతిఫలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒకే తాటి మీద ఉంటూ పార్టీని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి మీ వల్లనే చనిపోయాడు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ లిక్కర్ తీసుకొని వచ్చినందు వల్ల అబ్బాయిని ఒక 500-1000 రూపాయలు కూలి పిలుచుకొని వచ్చినారు. మీరు అన్లోడ్ చేద్దామంటే అన్లోడ్ చేసే క్రమంలో పోలీసులు వచ్చారు. ఎన్డీఏ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు అబ్బాయి తప్పించుకుందామని ఒక ఉద్దేశంతో పాపం పోయి అక్కడ పొలంలో ఒక కరెంటు తీగ చుట్టింటే కరెంటు తీగను చుట్టుకొని పడిపోయాడు. అది మీకెవరికి తెలియదా ఆ విషయం? అంటే ఈ అబ్బాయిని వచ్చి మీరు పరామర్శిస్తే, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మీ స్కామ్ లిక్కర్ స్కామ్ బయట వస్తుందని మీరు దీన్ని దాచిపెడుతున్నారా? మరి ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. 20,000 ఇచ్చే కుటుంబం వచ్చి ఒక కుటుంబానికి వచ్చి అన్ని అండదండలు ఉన్న కుటుంబానికి వచ్చి 20,000 ఇచ్చే బదులు అమ్మాయిని పరామర్శించే అమ్మ మేము అండగా ఉంటాం అంటున్నారు. మరి ఏ విషయానికి అండగా ఉంటారు? ఈ మండలంలోనే కాదు, ప్రతి మండలంలో కూడా మీ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు మీరు వెళ్తున్నారు, పరామర్శిస్తూ అండగా ఉంటామంటున్నారు. మన ముస్లిం సోదరుడు చెప్పినట్టు అండగా దేనికి మీరు ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు మీ నాయకులకి? మీరు ఒక క్రమశిక్షణ కలిగి ఒక క్రమశిక్షణ నేర్పించాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం ఆ క్రమశిక్షణని అలవాటు చేసుకున్నాం. మరి నాని గారు కూడా మరి ప్రతి ఒక్క ముస్లిం సోదరుని అసలు చెప్పాలంటే ఫస్ట్ చెప్పి నిధులు వస్తున్నాయి, 30 లక్షల నిధులు వస్తే నాకు ఆ మార్గాలు లేకుండా అంతా కలిసిమెలిసి చేస్తామనేసి ఉద్దేశంతో పెద్దలకి చిన్నలకంతా నేను ఇచ్చేస్తాను. సలహాలు బాగా ఉన్నారు. 10 ఏళ్ళు చేసింది మైనార్టీ సోదరులు ఏ ఉదాహరణకు మా ఊరు చెప్తాను. బాగా నీళ్ళ సమస్య ఎంత ఇదిగా ఉంటుందో నాకు తెలిసే. కనీసం ఇప్పుడు మా అలాంటి జరిగితే అతనే మా ఊరు మోటార్ దిగా పెట్టుకోండి వేరే మీ నాయకుడు మీరు వచ్చి ఆ వివిధాలు తీసుకోలేకపోయినా మీరు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు తీయాలి. మా ఊళ్ళో ఎంత కష్టపడినామో నీళ్ళ గురించి మాకు తెలిసేది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు, 6 నెలలుగా మొత్తం నీళ్ళ సమస్య అనేది మొత్తం బోర్డు కానీ కనీసం ఫ్రీగా తీసుకెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు మైనార్టీకి ఏమో తెలుస్తారు, ఎలా వచ్చి మైనార్టీ ప్రసాదంగా ఉన్నాం. ఆ గవర్నమెంట్ ఉన్నామే ప్రసాదంగా. కానీ మీరు మా మైనార్టీ సోదరులకు రెచ్చగొట్టి ఒక్కొక్కరికి రెచ్చగొట్టి విడిగొట్టే పార్టీ ఇవ్వమే విడిగొట్టాలా, రూపాయలు వాళ్ళకి ఎత్తి పెట్టాలా, నది పొందాలనేసి ఇది అంతా ఇంకా జరగదు. దీంట్లో మేము ముస్లిం మైనార్టీ అందరూ ఐకమత్యంగా ఉన్నాము. పేపర్లో ఏమేమి వేసుకుంటూ ఉంటారు, అదంతా మనకు అవసరం లేదు. మనం ఐకమత్యంగా ఉండాలి. మన సోదరులు మనం అందుకుంటాము, మనం డెవలప్మెంట్ అనుకుంటాము, అందరూ ఐకమత్యంగా ఉంటాము. మేము ఒకే నిర్ణయం తీసుకున్నాము, మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనేసి పట్టుదల. ప్రతి ఒక్కరు మీటింగ్ అన్న ఇప్పుడు రాకముందు ప్రతి మీటింగ్ పోతా ఉన్నాము, ఆడ జరిగినా పోతా ఉన్నాము. మన అందరినీ ఎమ్మెల్యే చేసుకోవాలనుకున్నాము, మనం సాధించినాం. మన ఐకమత్యంగా ఉన్నాం, పోరాటం సాధించినాం. ప్రతి ఒక్కరు వాళ్ళ విలేజ్ వాళ్ళు నేను దీని గురించి ఉదాహరణ చెప్తాను, ఎంతో కరెక్ట్ నాకు గురించి చెప్తాను. నా మనసు వచ్చింది. మనం ఆ ఊళ్ళో వాళ్ళు మా ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయనేసి ఒక టార్గెట్ చేసుకొని కరెక్ట్గా ఊళ్ళో అందరూ కలుసుకొని వచ్చారంటే ప్రతి సమస్య తీరిపోతుంటాయి. ఇంకొకసారి మన అన్న వచ్చినప్పుడు నాకు ఈ సమస్య లేదు అని చెప్పుకోకుండా మేము చేసుకోగలుగుతాం. అందరూ కలిసి చేసినాము, అన్నని కల్పించుకున్నాము, చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకున్నాము. మన ఊళ్ళో మనం నిర్ణయం తీసుకుంటే ఊళ్ళో పని చేసుకున్నాము, అన్న సపోర్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఏ విషయం అడిగినా సినిమా అంటే ఒక వినోదాత్మకమైన విషయం. మరి అలాంటి వినోదాత్మకమైన సినిమా విషయంలో రాజకీయ రంగు పులిని దాని యొక్క మతానికి ఆపాదించి ముస్లిం మైనార్టీస్కి అన్యాయం జరిగాలని అంటున్నారు కదా. మరి అన్యాయం జరిగినప్పుడు నాకు సూట్ ప్రశ్న అడుగుతున్నాము ప్రతిపక్ష నాయకులకి. మరి గత 6 నెలల ముందు మీరు ఒక లిక్కర్ వెహికల్ తీసుకొని వచ్చారు మా ఊళ్ళో మంత్రిపల్లిలో. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ లిక్కర్ని పట్టుకొని మీ లిక్కర్ని మద్యాన్ని ఏర్లే పాటించి ఎలక్షన్ జరుపుకుందామని ఒక ఉద్దేశంతో మీరు లిక్కర్ని తీసుకొని వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి దాన్ని తిప్పుకొట్టి ఆ లిక్కర్ని పట్టుకున్నారు, పట్టుకొని పోలీసులు కప్పచెప్పారు.
ఆ ఇన్సిడెంట్లో ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు మరణించారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అందరూ ముస్లిం సోదరులు మర్చిపోయినట్టున్నారు ఆ విషయాన్ని. ఇది చాలా అన్యాయమైన విషయం. మరి ఆ అమ్మాయి చిన్న వయసు అమ్మాయి వల్ల మిస్సెస్ పాపం 6 నెలల నుంచి అమ్మాయి ఒక ఎక్కని మసీదు లేదు, వెళ్ళని శాస్త్రం లేదు. ప్రతి చోట వెళ్ళి మా ఆయన ఎక్కడున్నాడు చెప్పండి అని చెప్పి ఆ అంజనం వెళ్ళడము, శాస్త్రాలు చెప్పి ఇలాంటి అమాయకంగా అమ్మాయి ఎందుకు చూస్తుంది? అమ్మాయి చిన్నపిల్లలు ఎంత హృదయ విదారకమైన పరిస్థితి. పోలీసుల ద్వారా భయపడి నేను ఒక 5 రూపాయలు చనిపోయినాడు. మా విలేజ్ దగ్గర చనిపోయేదానికి ఆ పాము బాధ మాకు. ముస్లిమ్స్ అమ్మాయి వచ్చి ఒక షాప్లో పనిచేస్తా అంటే ఒకరోజు వచ్చి బాధపడింది. మాకు తెలియంది ఈ మధ్యలో పోలీసుల ద్వారా మాకు ఆ విషయం తెలిసింది. మేము వెంటనే పోయినాము, పలకరించి ఇప్పుడు మన నాయకులతో కలిసి మాట్లాడి ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో నాని గారు కొంచెం బిజీ అవ్వడం కాబట్టి ఇది మన మైనార్టీ సోదరులందరూ కలిసినారు కాబట్టి వాళ్ళు ఏదో మైనార్టీ సోదరులను మేము ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఏది ఫ్లెక్సీ చింపేస్తే 20,000 ఇచ్చేసి పోయేదని కూలికి వచ్చినారు. మీరు ఏమన్నా ఆదుకోండి. మీ వల్ల మనిషి చనిపోయినాడయ్యా, మీ మనిషి చనిపోయినాడు, మీరు తీసుకొచ్చి కూలీగా తీసుకొచ్చి వాడుకొని ఆ మనిషి చనిపోతే కనీసం ఆ భర్త ముఖం కూడా కూడా చేసినారు. మీరు అలాంటి కిరాతకులు మీరు మైనార్టీ చూపిస్తారంటే చూస్తూ ఊరుకునేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి వీటి మా వంతు సహాయంగా నేను కూడా గొప్పగా చెప్పుకోవడం లేదండి. మా వంతు సహాయం ఆడబిడ్డకి 1,00,000 రూపాయలు సహాయం చేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.